ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదిరే ప్రదర్శన చేస్తూ ముందుకెళ్తుంది. తాజాగా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తీవ్ర ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 2 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి టాప్ పొజిషన్కు వెళ్లింది. దీంతో ఆర్సీబీ జట్టుతో పాటు ఆ ఫ్రాంచైజీ అభిమానులు, కోహ్లీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జట్టు విజయం సాధించాక సంబరాల్లో మునిగి తేలారు. కానీ ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రం జట్టు విజయం సాధించాక నిరాశగా కూర్చున్నాడు. సాధారణంగా కోహ్లీ అంటేనే దూకుడు. మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతడి చూపే హైడోస్ ఎనర్జీ అభిమానులతో పాటు ఇతర క్రికెటర్స్ లోనూ మంచి ఉత్సాహం తెప్పిస్తోంది. వికెట్ పడగానే అతడు చేసుకునే సంబరాలు, లేదంటే భారీ స్కోర్ పరుగులు చేయగానే అతడు చేసుకునే సెలబ్రేషన్స్ అభిమానుల్లో ఊపు తెప్పిస్తోంది. అలా అతడు ఆటను ఎంతో ఆస్వాదిస్తూ ఆడుతూ ఉంటాడు. మరి అలాంటి విరాట్ ఈసారి ఎందుకు సైలెంట్ గా ఉండిపోయాడు? చాలా మందికి అర్థం కావట్లేదు. జట్టు విజయంతో తోటి ఆటగాళ్లంతా సంతోషంతో మునిగి తేలుతుంటే, అభిమానులంతా అభినందిస్తుంటే, విరాట్ మాత్రం ఒక్కడే డగౌట్ లో కామ్ గా ఏదో బాధతో ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నట్లు కనిపించింది. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ మార్క్ టచ్ చేసినప్పుడు సైలెంట్ గానే ఉన్నాడు. వికెట్లు పడినప్పుడు కామ్ గానే ఉన్నాడు. పైగా జట్టు విజయం సాధించాక కూడా ఏదో ఆలోచిస్తూనే కూర్చున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోస్ తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇది చూసిన పలువురు నెటిజన్స్ ఇందుకు కారణం తాజాగా బాలీవుడ్ భామ అవనీత్ కౌర్ విషయంలో విరాట్ కోహ్లీని ట్రోల్ చేయడమే అని అంటున్నారు. ఆ ట్రోల్స్, రూమర్స్ విరాట్ లాంటి బలమైన వ్యక్తిని మానసికంగా దెబ్బతీశాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ వాటిని మర్చిపోయి ముందుకు సాగిపోవాలంటూ మద్దతుగా నిలుస్తున్నారు.